వందల సంవత్సరాల క్రితమే గుప్త నిధుల వేట ముగిసిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ ఈరోజు మనం ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. నల్లమాయ, నకిలీ సైన్స్ మరియు అమాయకుల నెత్తురుతో తెలుగు రాష్ట్రాల్లోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్న ఒక ఆధునిక మాఫియా గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పల్లెటూరి మూఢనమ్మకం కాదు, కోట్లకు పడగలెత్తిన ఒక అతిపెద్ద క్రైమ్ సిండికేట్. ఈ గుప్త నిధుల మాఫియా వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? వారు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు? వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పబోయే నిజాలు మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అసలు ఈ గుప్త నిధుల కథ ఎక్కడ మొదలైంది? దీనికి మూలం మన కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాల చరిత్రలో ఉంది. కాకతీయుల కాలంలో ఆలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కాదు, అవి బ్యాంకులుగా కూడా పనిచేసేవి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల సమయంలో ఆ అపారమైన సంపదను శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి ఆలయాల కింద కోటల పునాదుల్లో రహస్యంగా దాచారు. ఆ తరువాత విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా తల్లికోట యుద్ధం సమయంలో వందలాది ఏనుగులు, బండ్ల మీద వజ్రాలు, బంగారాన్ని తరలించి దక్షిణ భారతదేశంలోని కొండలు, కోటలు మరియు అటవీ ప్రాంతాల్లోని ఆలయాల్లో దాచిపెట్టారు. ఆ నిధులను దాచినవారు ఆ యుద్ధాల్లో మరణించడంతో ఆ నిధుల భౌగోళిక రహస్యం కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఆ నిధులను దొంగల నుంచి కాపాడటానికి మన పూర్వీకులు ఒక అద్భుతమైన వ్యూహాన్ని పన్నారు. ఆ నిధులకు యక్షిణులు, బేతాళులు కాపలా ఉంటారని ఒక భయంకరమైన కథను ప్రచారం చేశారు. ఆ దయ్యాల భయంతో ఎవరూ ఆ నిధుల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈనాటి మాఫియా అదే కథను తమ ఆయుధంగా మలచుకుంది. ఆ దయ్యాలను, బేతాళులను శాంతింపచేస్తే ఆ బంగారాన్ని సులభంగా బయటకు తీయవచ్చని చెప్పి ఒక భారీ మోసానికి తెరతీశారు. ఇంతకీ ఈ మోసంలో చిక్కుకుంటున్నది ఎవరో తెలుసా? చదువురాని పల్లెటూరి జనాలు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు ఉన్నత విద్యావంతులు. ఇంత చదువుకున్నవారు ఇలాంటి మూఢనమ్మటాలను ఎలా నమ్ముతున్నారు? ఇక్కడే ఈ మాఫియా వాడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ ఉంది. ఈ మాఫియా ఒక కార్పొరేట్ కంపెనీలా పనిచేస్తుంది. ఇందులో నకిలీ బాబాలు, స్థానిక చరిత్ర తెలిసిన గూఢచారులు మరియు టెక్ ఆపరేటర్లు ఉంటారు. పక్కా ప్లాన్ ప్రకారం డబ్బున్న వారిని టార్గెట్ చేస్తారు. ముందుగా అంజనం అనే ఒక మాయా నాటకాన్ని ఆడతారు. అర్ధరాత్రి దట్టమైన అడవిలో లేదా పాడుబడ్డ గుడిలో మత్తుమందులు కలిపిన ప్రసాదం పెట్టి బాబా పూనకంతో ఊగిపోతూ భూమి అడుగులో ఉన్న వజ్రాల కుండను చూస్తున్నట్లు నటిస్తాడు. దానికి తోడుగా సైన్సును అడ్డం పెట్టుకుంటారు. అమెరికా, జర్మనీల నుంచి లక్షలు పెట్టి తెచ్చిన లాంగ్ రేంజ్ లొకేటర్లు, గోల్డ్ స్కానర్లు అని చెప్పి కొన్ని పరికరాలను చూపిస్తారు. నిజానికి వాటిలో ఉండేది కేవలం ఒక చిన్న సాధారణ సెన్సార్ మాత్రమే. అది తడిమట్టిని చూసినా, చెట్టు రేరును చూసినా బీప్ మని సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ వినగానే చదువుకున్న వాళ్ల బుర్ర కూడా పనిచేయడం మానేస్తుంది. లక్షలకు లక్షలు ఆ బాబాల చేతిలో పోస్తారు. కానీ ఎంత తవ్వినా బంగారం రాదు. అప్పుడు ఆ బాబా వేసే ఒకే ఒక మాట ఆ కుటుంబాల పాలిట మరణశాసనంగా మారుతుంది. అదేంటో వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. బంగారం ఇంకా లోపలికి వెళ్ళిపోతోందని, ఆ బేతాడుడికి రక్తం రుచి చూపిస్తేనే బంగారం బయటకు వస్తుందని ఆ బాబా చెప్తాడు. అక్కడే నరబలి అనే ఒక అత్యంత కిరాతకమైన అధ్యాయం మొదలవుతుంది. తమ డబ్బు పోతుందనే భయంతో ఆ విద్యావంతులు కూడా ఈ నరబలికి సహకరిస్తారు. నిర్మల్ కోటలో 14 ఏళ్ల బాలుడు గణేష్ను అమావాస్య రోజున దారుణంగా బలిచ్చారు. కడప జిల్లాలో 24 ఏళ్ల యువకుని గొంతు కోసి ఆ రక్తాన్ని విగ్రహానికి పూశారు. చిత్తూరు జిల్లాలో ఒక మూగ మహిళను బలివ్వడానికి సొంత బంధువులే గుంత తీశారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. గుప్తనిధుల పిచ్చి మనుషుల్ని ఎంతటి క్రూరులుగా మారుస్తుందో చెప్పడానికి ఈ సంఘటనలే సజీవ సాక్ష్యం. ఒక పక్క అమాయకుల ప్రాణాలు పోతుంటే, మరోపక్క మన వందల ఏళ్ల చరిత్ర శిథిలమైపోతోంది. నంది విగ్రహాల కడుపులో వజ్రాలుంటాయనే పుకారుతో ఎన్నో పురాతన నంది విగ్రహాలను సుత్తితో పగలగొట్టారు. డైలమైట్లు పెట్టి 600 ఏళ్ల నాటి ఆలయాలను నేలమట్టం చేశారు. ఇది కేవలం రాళ్లను పగలగొట్టడం కాదు, మన తెలుగు జాతి అస్తిత్వాన్ని, చరిత్రను చెరిపేయడం. ఈ దాడులను ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కూడా మనం చూశాం. అయితే పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి వందలాది మందిని అరెస్టు చేసి ఇది మతపరమైన దాడులు కాదని, కేవలం గుప్తనిధుల మాఫియా చేస్తున్న విధ్వంసమని తేల్చారు. ఈ గుప్తనిధుల వేట అనేది చరిత్ర, సైకాలజీ మరియు క్రైమ్ కలిసిన ఒక భయంకరమైన విషవలయం.
నకిలీ సైన్సును, మూఢనమ్మకాలను నమ్మి విద్యావంతులు సైతం తమ ఆస్తులను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మన పురాతన ఆలయాలు, మన వారసత్వ సంపద ఈ దురాశకు బలవుతున్నాయి. ఈ నిజాలను నలుగురికి తెలియజేసి ఇలాంటి మాఫియా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణల కోసం వెంటనే ప్రేమ్ జేవీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.